షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is forgetting the past. Forgetting the past. The text is from Paul's epistle to Philippians chapter 3 verse 13. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరపడచ్చు. 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలనని గురియతకే పరిగెత్తుచున్నాను. వెనుకన మరచి అనగా వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక, మీన్స్ fighting past means that Apostle Paul, despite his spiritual achievements, is acknowledging that he has not reached perfection, but focuses on one thing. తను సంపూర్ణ స్థితిని పొందితినని అనుకోవడం లేదు, ఆత్మీయ విజయాలు సాధించాలని అనుకోవడం లేదు. Forgetting past failures, successes, and eagerly straining forward toward God's ultimate goal in Christ. క్రీస్తు దేవుని యొక్క గురిని చేరుకోవడానికి గత వైఫల్యాలను, గత విజయాలను ఇవన్నీ కూడా లక్ష్య పెట్టక, వాటిని చూస్తూ పొంగిపోక, సంతోషించక, క్రీస్తు యేసునందు దేవునికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయన ముందుకు సాగిపోతున్నాడు. ఇట్ షోస్ హిస్ హ్యూమిలిటీ అండ్ ఇంపర్ఫెక్షన్. కానీ ఏదో సాధించాను, అయిపోయింది, ఐ రీచ్ పర్ఫెక్షన్, ఐ రీచ్ మై గోల్ అని చెప్పుకోవడం లేదు. ఆయన దాని దీనత్వం కనిపిస్తుంది. Paul admits that he has not grasped it all. సంపూర్ణమైన పరిపక్వ దశకు చేరుకున్నానని ఆయన తలంచుకోవడం లేదు. అది మనం ఆయన పర్ఫెక్ట్ అనుకుంటాం. మనం ఎన్నో సక్సెస్ విజయాలు పొందినా కూడా అపోస్తలుడైన పౌలు తాను పర్ఫెక్షన్ చేరుకున్నానని ఆయన తలంచుకోవడం లేదు. సింగిల్ మైండెడ్ ఫోకస్, ఒకదాని మీద కేంద్రీకరిస్తాడు. వన్ థింగ్ ఐ డూ, ఒకటే చేస్తున్నాను అంటున్నాడు. ఒకటి చేస్తున్నాను. ఆయన దృష్టి అంతా కూడా దేవుడు ఉంచిన ఆ గురి మీద ఉన్నది. వన్ థింగ్ ఐ డూ హైలైట్స్ ఇంటెన్స్ concentration on the spiritual race. ఆత్మీయ పరుగు పందెం మీద ఆయన దృష్టి ఉన్నది, ఆయన మనసు కేంద్రీకృతమై ఉన్నది. దాని కొరకై ఫర్గెటింగ్ ద పాస్ట్, వెనుకున్న వాటిని లక్ష్య పెట్టడం లేదు. లెటింగ్ గో ఆఫ్ పాస్ట్ సిన్స్, మిస్టేక్స్, accomplishments and distraction that hinder progress. తన అభివృద్ధిని నిరోధించే వాటిని అన్ని కూడా అవరోధాన్ని ప్రక్కకు పెట్టి ఆయన ముందుకు సాగిపోని ఆశిస్తున్నాడు. సైనింగ్ ఫార్వర్డ్ షోస్ ఇంటెన్స్ ఎఫర్ట్, డిటర్మినేషన్. ఇందులో గమనించినప్పుడు ఆయన యొక్క నిర్ణయం, ఆయన యొక్క ప్రయాస ఇందులో మనకు కనిపిస్తున్నది. The goal is ultimate prize. ఆ బహుమానం పొందవలని వాక్య భాగంలో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందాలని. That was his goal. లక్ష్యాన్ని చేరుకోవడానికి
గతంలో జరిగిన విజయాల గురించి మనం ఆలోచిస్తూ పొంగిపోతూ వాటినే నెమరు వేస్తూ ముందుకు వెళ్ళలేకపోతున్నామా? వైఫల్యాలు పొంది ఉండవచ్చు, సక్సెస్ పొంది ఉండవచ్చు. వాటిని లక్ష్య పెట్టక మనము ముందున్న వాటి కోసం వేగిరపడచ్చు. టు రీచ్ అవర్ గోల్, టు రీచ్ పర్ఫెక్షన్, టు రీచ్ క్రైస్ట్ లైక్నెస్, క్రీస్తు సారూప్యముగా మార్చబడుట అనేది మనం ధ్యేయంగా ఉంచుకొని ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అపొస్తలుడు పౌలు ఎలాంటి గురి కలిగి ఉన్నాడో అలాంటి తాత్పర్యం కలిగి ఉండి ప్రభువా మా లక్ష్యాన్ని చేరుకోవడానికి, సంపూర్ణతను పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసము మనందరి సదా తోడై ఉండును గాక. ఆమేన్.